ఓకే స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాసెస్లో కొన్ని థీరమ్స్ అనేవి నేర్చుకున్నాము. అలాగే కొన్ని అప్లికేషన్స్ ఆన్ హోమోమార్ఫిజమ్స్ అనేది నేర్చుకుని కెర్నల్ సెట్ ఏమవుతుంది అనేది ఫైండ్ అవుట్ చేయడం అనే ప్రాబ్లమ్స్ నేర్చుకున్నాం. సో ఇప్పుడు వెరీ 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 ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ థీరమ్ అండి, ఫండమెంటల్ థీరమ్ ఆన్ హోమోమార్ఫిజం ఆఫ్ గ్రూప్స్. సో ఈ హోమోమార్ఫిజమ్స్ మీద ఫండమెంటల్ థీరమ్. సో స్టేట్మెంట్స్ ఎన్ని రకాలుగా రాయొచ్చు? మెయిన్ స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం ఆన్ గ్రూప్స్ అంటారు. సో ఈ స్టేట్మెంట్స్ మీరే రాసుకోవాలి. సో ఈ మూడు స్టేట్మెంట్స్ అండి, ఈ మూడు ఒకటే. సో ఏ ఒక్కటి రాసినా పర్లేదు. సో ఏమంటున్నారు చూడండి, ఎవ్రీ హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ ఎ గ్రూప్ జీ ఈజ్ ఐసోమార్ఫిక్ టు సమ్ కోషియంట్ గ్రూప్ ఆఫ్ జీ. సో అంటే జీ అనే గనక ఒక గ్రూప్ కనుక ఎగ్జిస్ట్ అయితే దానికి హోమోమార్ఫిక్ ఇమేజ్ అంటున్నారు. అంటే జీ నుంచి ఇంకొక సెట్కి ఏదైనా ఒక మ్యాపింగ్, అంటే ఎఫ్ అనే మ్యాపింగ్ అప్లై అయ్యి ఉంటే కనుక, ఎఫ్ అనే మ్యాపింగ్ కనుక ఎగ్జిస్ట్ అయి ఉంటే అప్పుడు ఎఫ్ ఆఫ్ జీని ఏమంటాము? హోమోమార్ఫిక్ ఇమేజ్ అంటాము. సో ఆ హోమోమార్ఫిక్ ఇమేజ్ అనేది ఐసోమార్ఫిక్ టు సమ్ కోషియంట్ గ్రూప్. సో కోషియంట్ గ్రూప్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఏం కావాలండి? ఒక నార్మల్ సబ్ గ్రూప్ కావాలి. సో ఇక్కడ ఎఫ్ అనే మ్యాపింగ్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ మనం ఒక థీరం ప్రూవ్ చేసాం, కెర్నల్ ఎఫ్ అనేది కూడా నార్మల్ సబ్ గ్రూప్ అని. సో కెర్నల్ ఎఫ్ అని సెట్ తీసుకుని అది నార్మల్ సబ్ గ్రూప్ అయితే అప్పుడు దీనికి ఎగ్జిస్ట్ అయిన హోమోమార్ఫిక్ ఇమేజ్, అంటే జీకి ఎగ్జిస్ట్ అయిన హోమోమార్ఫిక్ ఇమేజ్ ఎఫ్ ఆఫ్ జీ ఈజ్ ఐసోమార్ఫిక్ టు కోషియంట్ గ్రూప్. అంటే జీ బై నార్మల్ సబ్ గ్రూప్ ఉండాలి, అంటే జీ బై కెర్నల్ ఎఫ్. సో దానికి ఐసోమార్ఫిక్ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. ఐసోమార్ఫిజం అంటే మళ్ళీ ఎఫ్ ఆఫ్ జీ నుంచి జీ బై కే, అంటే జీ బై కెర్నల్ ఎఫ్కి ఒక మ్యాపింగ్ కన్సిడర్ చేసుకుని అది వెల్ డిఫైన్డ్ అని చెప్పాలి, 1-1 ఆన్-2 హోమోమార్ఫిజం అని చెప్పి ప్రూవ్ చేయాలి. సో ఇదే స్టేట్మెంట్ని ఇంకో విధంగా ఎలా రాయొచ్చు? వాళ్ళే చెప్పేస్తున్నారు. ఎఫ్ బదులు ఫై అనే మ్యాపింగ్ తీసుకుంటున్నారు. ఇఫ్ ఫై ఈజ్ హోమోమార్ఫిజం ఫ్రమ్ జీ ఆన్-2 జీ డాష్. సో జీ నుంచి జీ డాష్కి ఫై అనేది హోమోమార్ఫిజం ఆన్-2 హోమోమార్ఫిజం, దెన్ ఫై ఆఫ్ జీ అంటే ఏమవుతుందండి? జీ డాష్ అవుతుంది. అంటే ఫై ఆఫ్ జీ అంటే హోమోమార్ఫిక్ ఇమేజ్. సో ఆన్-2 మ్యాపింగ్ కాబట్టి ఫై ఆఫ్ జీ ఈజ్ ఈక్వల్ టు జీ డాష్. సో దెన్ జీ బై కెర్నల్ ఫై. సో ఏదైతే ఫై మ్యాపింగ్ ఎగ్జిస్ట్ అయిందో ఆ కెర్నల్ ఫై నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ అవుతుంది కాబట్టి జీ బై కెర్నల్ ఎఫ్ అనేది కోషియంట్ గ్రూప్ అవుతుంది. ఇప్పుడు ఆ కోషియంట్ గ్రూప్ ఈజ్ ఐసోమార్ఫిక్ విత్ జీ డాష్. సో జీ డాష్ అని ఎందుకన్నారు? ఇది హోమోమార్ఫిక్ ఇమేజ్ ఇక్కడ. సో జీ డాష్కి ఐసోమార్ఫిజం ఎగ్జిస్ట్ అవుతుంది జీ బై కెర్నల్ ఎఫ్ నుంచి అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. సో దీన్ని ఇంకో రకంగా కూడా ఎలా రాయొచ్చు? ఇక్కడ ఫై అని చెప్పి తీసుకున్నారు, ఇక్కడ ఎఫ్ అంటున్నారు. ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ జీ టు జీ డాష్ ఈజ్ హోమోమార్ఫిజం అండ్ ఆన్-2. సో ఫై బదులు జస్ట్ ఎఫ్ అని మెన్షన్ చేశారు, జీ నుంచి జీ డాష్కి. దెన్ హోమోమార్ఫిక్ ఇమేజ్ ఆఫ్ జీ అంటే ఎఫ్ ఆఫ్ జీ ఈక్వల్ టు జీ డాష్. ఎందుకు? ఇది ఆన్-2 ఫంక్షన్ కాబట్టి. విత్ కెర్నల్ కే. సో కేతో డినోట్ చేస్తున్నారు ఇక్కడ కెర్నల్, అంటే కెర్నల్ ఎఫ్ అనేది కే అని చెప్పి తీసుకుంటున్నారు. అప్పుడు కెర్నల్ ఎఫ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ కాబట్టి దెన్ జీ బై కే ఈజ్ ఐసోమార్ఫిక్ టు జీ డాష్ అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. సో ఇక్కడ జీ డాష్ అనేది హోమోమార్ఫిక్ ఇమేజ్, జీ బై కే అనేది కోషియంట్ గ్రూపు. సో 3 స్టేట్మెంట్స్ కూడా ఒకదాన్నే రిప్రజెంట్ చేస్తున్నాయి. సో ఇప్పుడు దీన్ని ప్రూఫ్ ఎలా చేయాలి అంటే ఫస్ట్ మనం ఒక హోమోమార్ఫిజం ఆన్-2 అయ్యే ఒక ఫంక్షన్ ఎఫ్ని తీసుకోవాలి. సో ఎఫ్ ఎగ్జిస్ట్ అయితే ఎఫ్ ఆఫ్ జీ ఈక్వల్ టు జీ డాష్ అవుతుంది. అండ్ కెర్నల్ ఎఫ్ని కేతో డినోట్ చేసుకుంటే కెర్నల్ ఎఫ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ అని చెప్పి ఆల్రెడీ మనం ప్రూవ్ చేసి పెట్టుకున్నాం. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా రాసుకుని ఇప్పుడు ఇది ఈ రెండు ఐసోమార్ఫిక్ అని చెప్పాలంటే ఏం చెప్పాలండి? ఈ రెండింటి మధ్య ఫస్ట్ ఒక ఫంక్షన్ అనేది డిఫైన్ చేసుకోవాలి. సో దానికోసం థీరం ఎలా చేస్తున్నాము ప్రూఫ్ చూడండి. So let F be a homomorphism from group G onto group G dash. So G అనే గ్రూప్ నుంచి G dash అనే గ్రూప్కి F అనేది onto homomorphism అన్నాము. సో ఇంప్లైస్ onto homomorphism అన్నాం కాబట్టి F of G equal to G dash. సో ఎఫ్ ఆఫ్ జీ ఈక్వల్ టు జీ డాష్ అని చెప్పి రాసుకోవచ్చు. అండ్ లెట్ కే ఈక్వల్ టు కెర్నల్ ఎఫ్ కామా we know that kernel f is
నార్మల్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. సో కెర్నల్ ఎఫ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. కెర్నల్ ఎఫ్ ఎగ్జిస్ట్ అయితే కెర్నల్ ఎఫ్ అనేది నార్మల్ సబ్ గ్రూప్ అవుతుందని చెప్పి ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం. సో మరి కెర్నల్ ఎఫ్ కే అనేది ఒక నార్మల్ సబ్ గ్రూప్ ఎగ్జిస్ట్ అయితే జీకి ఇంప్లైస్ జీ బై కే ఈజ్ ఏ కోషియంట్ గ్రూప్. సో జీ బై కే అనే కోషియంట్ గ్రూప్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో జీ బై కే కోషియంట్ గ్రూప్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలండి? టు ప్రూవ్ దట్. సో ఇప్పుడు మనం ఏమేం కావాలో వాళ్ళు చెప్పమన్న దానికి మనకి ఏమేం కావాలో అవన్నీ మనం ఎగ్జిస్ట్ అయ్యేవి రాసుకున్నాం. సో ఇప్పుడు ఈ జీ బై కే ఈజ్ ఐసోమార్ఫిక్ టు జీ డాష్ అని చెప్పేసి చెప్పాలి. సో ఇది ప్రూవ్ చేయాలి. సో ఈ రెండింటి మధ్య ఐసోమార్ఫిజం ఎగ్జిస్ట్ అవుతుంది అంటే ఈ రెండింటి మధ్య ఒక ఫంక్షన్ అనేది డిఫైన్ చేసుకోవాలి. సో డిఫైన్ ఏ మ్యాపింగ్. సో ఆ రెండింటి మధ్య మ్యాపింగ్ ఎగ్జిస్ట్ అవుతుంది అనుకుంటున్నాం. ఆ మ్యాపింగ్ని ఆల్రెడీ ఎఫ్ వాడేసాం కాబట్టి ఫై అనే మ్యాపింగ్, ఫై మ్యాప్స్ జీ బై కే టు జీ డాష్ సచ్ దట్. సో ఎలా డిఫైన్ చేస్తున్నాము? ఇందులో ఎలిమెంట్ కావాలి. సో ఈ జీ బై కేలో ఎలిమెంట్ ఎలా ఉంటుందండి? జీ బై కే అనేది కోషియంట్ గ్రూప్ అంటే కొసెట్స్ ఉంటాయి దీంట్లో, అంటే కేతో ఫామ్ అయ్యే కొసెట్స్. సో అంటే కే ఏ, ఇక్కడ ఏ ఎందులోది? జీలోది. మరి ఏ బిలాంగ్స్ టు జీ అయితే ఎఫ్ ఆఫ్ ఏ ఎందులో ఉంటుంది? ఎఫ్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి మ్యాపింగ్? జీ నుంచి జీ డాష్కి ఎఫ్ అనేది మ్యాపింగ్. సో అంటే ఎఫ్ ఆఫ్ జీ అనేది జీ డాష్లో ఉంటుంది ఎలిమెంట్. అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఎందులో ఉంటుంది? జీ డాష్లో ఉంటుంది. అంటే ఏ అనే ఎలిమెంట్ కనుక జీలో ఎగ్జిస్ట్ అయితే కేఏ అనేది జీ బై కేలో ఉంటుంది. సో ఈ ఏకి సంబంధించి ఎఫ్ ఆఫ్ ఏ అనేది జీ డాష్లో ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ మూడింటిని బేస్ చేసుకుని ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తున్నాము అంటే, సో సచ్ దట్ ఫై ఆఫ్ ఇందులో ఎలిమెంట్ కొసెట్ కాబట్టి కేఏ ఈక్వల్ టు, మరి ఇందులో ఎలా ఉంటాయండి ఎలిమెంట్స్? ఎఫ్ ఆఫ్ ఏ ఫామ్లో ఉంటాయి. సో ఇదిగో ఎఫ్ ఆఫ్ ఏ వేర్ ఏ బిలాంగ్ లేదా ఫర్ ఏ బిలాంగ్స్ టు జీ. సో జీలో తీసుకునే ఏ అనే ఎలిమెంట్కి కేఏ అనేది జీ బై కేలో ఉంటుంది కాబట్టి ఫై ఆఫ్ కేఏ ఈక్వల్ టు జీ డాష్లో ఎఫ్ ఆఫ్ ఏలు ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ అని చెప్పి డిఫైన్ చేసాం. సో ఇప్పుడు ఇది 1-1 ఫంక్షన్ ఆన్ టు హోమోమార్ఫిజం అని చెప్పి ప్రూవ్ చేస్తే అప్పుడు ఐసోమార్ఫిజం అవుతుంది. సో ఫస్ట్ మనం డిఫైన్ చేసాం ఈ ఫంక్షన్ని. సో మరి ఇది వెల్ డిఫైన్డ్ అని చెప్పాలి కదా, అంటే మనం కరెక్ట్గా తీసుకున్నాము ఇలా తీసుకోవచ్చు అని చెప్పాలి. సో ఫస్ట్ వెల్ డిఫైన్డ్ అని చెప్పి ప్రూవ్ చేద్దాం. వెల్ డిఫైన్డ్ ఫంక్షన్ అని చెప్పాలంటే ఏం చెప్పాలండి? ఇక్కడ మనకి ఫై అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి మ్యాపింగ్? జీ బై కే నుంచి జీ డాష్కి. సో దీంట్లో ఎలిమెంట్స్ రెండు తీసుకోవాలి. సో దీంట్లో ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఫస్ట్ జీలో ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. సో లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ ఇంప్లైస్ కేఏ కామా కేబి బిలాంగ్స్ టు జీ బై కే అండ్ ఎఫ్ ఆఫ్ ఏ కామా ఎఫ్ ఆఫ్ బి ఎందులో ఉంటాయండి? జీ డాష్లో ఉంటాయి. సో ఏ కామా బి బిలాంగ్స్ టు జీ అని చెప్పి తీసుకుంటే కేఏ కేబి అనే కొసెట్స్ ఏమో జీ బై కేలో ఉంటాయి. ఎఫ్ అనేది జీ నుంచి జీ డాష్కి మ్యాపింగ్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి జీ డాష్లో ఉంటాయి. సో రాసుకున్నాం. ఇప్పుడు మనం ఏం కన్సిడర్ చేసుకోవాలి? వెల్ డిఫైన్ అని చెప్పాలి అంటే డొమైన్లో రెండు ఎలిమెంట్స్ తీసుకుని అవి ఈక్వల్ అని చెప్పి తీసుకోవాలి. సో ఇదిగో డొమైన్లో మనకి ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి కదా కేఏ కేబి. సో వాటిని ఈక్వల్ అని చెప్పి కన్సిడర్ చేసుకుంటున్నాం. కేఏ ఈక్వల్ టు కేబి. సో ఇక్కడ కే అనేది ఏంటండి? కెర్నల్ ఎఫ్ సెట్ అంటే నార్మల్ సబ్ గ్రూప్. అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైనా హెచ్ఏ ఈక్వల్ టు హెచ్బి అని కనబడింది అనుకోండి, ఎప్పుడు ఈక్వల్ టూ కండిషన్స్ ఉన్న థీరమ్స్ ప్రూవ్ చేసాం మనం సబ్ గ్రూప్స్లో. సో ఆ థీరమ్స్ నుంచి హెచ్ఏ ఈక్వల్ టు హెచ్బి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ అని. సో మరి ఇక్కడ కేఏ ఈక్వల్ టు కేబి, కే అనేది నార్మల్ సబ్ గ్రూప్ అంటే ఇది సబ్ గ్రూప్ కే అనేది. సో ఏమవుతుందండి? ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు కే. మరి ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు కే అయితే ఏంటి? కెర్నల్ ఎఫ్.
సో కెర్నల్ సెట్ అంటే కెర్నల్ ఎఫ్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ దేనికి ఈక్వల్? ఐడెంటిటీ ఎలిమెంట్కి ఈక్వల్. సో ఏ మ్యాపింగ్ అండి అది? కెర్నల్ ఎఫ్తో ఫామ్ అయిన ఫంక్షన్ అంటే ఎఫ్ అనేది జీ నుంచి జీ డాష్కి మ్యాపింగ్ అయితే ఏ కామా బి బిలాంగ్స్ టు జీ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఐడెంటిటీ ఎలిమెంటు, ఎఫ్ ఆఫ్ బి అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ ఎప్పుడు? ఈ ఏ కామా బి అనేవి కెర్నల్ ఎఫ్లో ఉన్నప్పుడు. సో మరి ఇక్కడ ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు కే అని వచ్చింది. ఏ కామా బి బిలాంగ్స్ టు జీ, జీ అనేది గ్రూప్ కాబట్టి మొత్తం ఎలిమెంట్ జీలో ఉంటుంది. మరి జీలో ఉండే ఎలిమెంట్ కేలో ఉంది అంటే దీని మీద ఎఫ్ మ్యాపింగ్ అప్లై చేస్తే వచ్చే ఆన్సర్ ఏమని అర్థం అండి? ఐడెంటిటీ ఎలిమెంట్ అని అర్థము. సో అంటే కెర్నల్ డెఫినేషన్ నుంచి మనం ఇక్కడ కెర్నల్ డెఫినేషన్ నుంచి ఇప్పుడు ఏం రాసుకుంటున్నాము? ఇంప్లైస్ ఎఫ్ ఆఫ్ ఏబి ఇన్వర్స్ ఈక్వల్ టు ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ జీ డాష్. సో ఈ డాష్. సో ఆల్రెడీ ఎఫ్ అనేది హోమోమార్ఫిజం, ఆన్ టు హోమోమార్ఫిజం. సో విడగొట్టేసేయండి. ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ ఈక్వల్ టు ఈ డాష్. సో అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి హోల్ ఇన్వర్స్ అని చెప్పి రాసుకోవచ్చు ఈక్వల్ టు ఈ డాష్. సో బోత్ సైడ్స్ ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ ఉంది కదా, సో ఇది క్యాన్సిల్ అవ్వడం కోసం ఎఫ్ ఆఫ్ బితో మల్టిప్లై చేద్దాం. సో మల్టిప్లై చేస్తే ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి హోల్ ఇన్వర్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు ఈ డాష్ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి. అంటే రైట్ సైడ్ ఎఫ్ ఆఫ్ బిని అప్లై చేసాము. సో మరి ఎఫ్ ఆఫ్ బి అనేది జీ డాష్లో ఎలిమెంటు, జీ డాష్ అనేది గ్రూప్ కాబట్టి దాని ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. అప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తే వచ్చేది ఏంటండి? ఐడెంటిటీ ఎలిమెంట్. సో దేంట్లో ఐడెంటిటీ ఎలిమెంటు? ఈ రెండు ఎలిమెంట్స్ ఎందులోవి? జీ డాష్లోవి. సో జీ డాష్లో ఐడెంటిటీ ఎలిమెంటు అండ్ ఈక్వల్ టు ఈ డాష్ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి. సో ఐడెంటిటీ ఎలిమెంట్తో మల్టిప్లై చేస్తే మళ్ళీ సేమ్ ఎలిమెంటే కాబట్టి ఈ ఎలిమెంట్ కూడా జీ డాష్లోదే కాబట్టి సో ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఈ డాష్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ, ఎఫ్ ఆఫ్ బి ఇంటూ ఈ డాష్ అంటే ఎఫ్ ఆఫ్ బి. మరి ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి అని వచ్చాయి. మరి మనం డిఫైన్ చేసుకున్నాం ఫై ఫంక్షన్, ఫై మ్యాప్స్ జీ బై కే టు జీ డాష్ డిఫైన్డ్ బై ఫై ఆఫ్ కేఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అని. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఏది ఫర్ ఏ బిలాంగ్స్ టు జీకి, మరి ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏం రాసుకోవచ్చు? ఫై ఆఫ్ కేఏ. సో ఇంప్లైస్ ఫై ఆఫ్ కేఏ ఈక్వల్ టు మరి ఎఫ్ ఆఫ్ బి అంటే ఫై ఆఫ్ కేబి. అంటే ఏం చెప్తే కేఏ ఈక్వల్ టు కేబి అని చెప్పి తీసుకుని ఫై ఆఫ్ కేఏ ఈక్వల్ టు ఫై ఆఫ్ కేబి అని చూపించాము. సో ఫై అనేది ఏమవుతుందండి అప్పుడు? వెల్ డిఫైన్డ్ ఫంక్షన్ అయ్యింది. సో అంటే ఇలా మనం ఎస్యూమ్ చేసుకోవచ్చు, డిఫైన్ మ్యాపింగ్ అనేది ఇలా డిఫైన్ చేసుకోవచ్చు అని చెప్పి నిరూపించాం. సో ఇప్పుడు 1 1 ఆన్ టు హోమోమార్ఫిజం చెప్పాలి. సో 1 1 ఇప్పుడు 5 ఈజ్ 1 1. 1 1 అని ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలండి? డొమైన్లో 2 ఎలిమెంట్స్ తీసుకుని ఫంక్షన్ వాల్యూస్ ఈక్వల్ అని చెప్పి తీసుకుంటే ఎలిమెంట్స్ ఈక్వల్ అని చెప్పాలి. సో డొమైన్లో ఎలిమెంట్స్ తీసుకోవాలి అంటే ఫస్ట్ దేంట్లో ఎలిమెంట్స్ ఉండాలి మనకి? జీలో ఎలిమెంట్స్ కావాలి. సో లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ ఇంప్లైస్ అప్పుడు డొమైన్ జీ బై కేలో కేఏ కామా కేబి బిలాంగ్స్ టు జీ బై కే అనేది ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి. అండ్ కన్సిడర్ ఏం కన్సిడర్ చేయాలి ఇక్కడ? ఫై ఆఫ్ కేఏ ఈక్వల్ టు ఫై ఆఫ్ కేబి. సో ఇలా చెప్పి తీసుకుని ఏం ప్రూవ్ చేయాలండి మనం? కేఏ ఈక్వల్ టు కేబి అని చెప్పాలి. సో ఫై ఆఫ్ కేఏ అంటే ఎలా డిఫైన్ చేసుకున్నాం ఫంక్షను? ఎఫ్ ఆఫ్ ఏ. సో అలాగే ఫై ఆఫ్ కేబి అంటే ఎఫ్ ఆఫ్ బి. సో ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని చెప్పేసి వచ్చింది. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్తో బోత్ సైడ్స్ మల్టిప్లై చేద్దాం. సో ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి కదండి, బి ఇన్వర్స్తో మల్టిప్లై చేద్దాం. సో బి ఇన్వర్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి ఇంటూ ఎఫ్ ఆఫ్ బి హోల్ ఇన్వర్స్. సో ఎందుకు ఎఫ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ బి అనేవి ఎందులో ఎలిమెంట్స్? జీ డాష్లో ఎలిమెంట్స్. సో జీ డాష్లో ఎలిమెంట్స్ కాబట్టి జీ డాష్ గ్రూప్ కాబట్టి ఎఫ్ ఆఫ్ బి అనే ఎలిమెంట్కి దాని ఇన్వర్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ ఇన్వర్స్ని
ఈ ఈక్వేషన్కి బోత్ సైడ్స్ రైట్ సైడ్ అప్లై చేసాం. సో మరి ఎఫ్ అనేది హోమోమార్ఫిజం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి హోల్ ఇన్వర్స్ అంటే ఎలా రాసుకోవచ్చండి? ఎఫ్ ఆఫ్ ఏబి ఇన్వర్స్ ఈక్వల్ టు మరి ఎఫ్ ఆఫ్ బి ఇంటూ ఎఫ్ ఆఫ్ బి ఇన్వర్స్ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ ఇన్ జీ డాష్. సో అదిగోండి ఈ డాష్ అంటే ఎఫ్ అనే మ్యాపింగ్ ఏబి ఇన్వర్స్ మీద అప్లై చేస్తే ఐడెంటిటీ ఎలిమెంట్కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు ఈ ఏబి ఇన్వర్స్ ఎందులో ఉంటుంది? కెర్నల్ ఎఫ్లో ఉంటుంది. సో ఇక్కడ కెర్నల్ ఎఫ్ని మనం ఏమని చెప్పి తీసుకున్నాము? కే అన్నాము. సో ఏబి ఇన్వర్స్ అనేది బిలాంగ్స్ టు కే అయింది. మరి ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు కే అయితే ఆల్రెడీ మనం ఇందాక ఒక థీరం అప్లై చేసాం కదా, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ అనేది ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు హెచ్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ హెచ్ఏ ఈక్వల్ టు హెచ్బి. సో అంటే ఎప్పుడు హెచ్ అనేది సబ్ గ్రూప్ అయినప్పుడు. సో మనకి ఇక్కడ కే అంటే కెర్నల్ ఎఫ్ అనేది సబ్ గ్రూప్ అని చెప్పి తీసుకున్నాం. నార్మల్ సబ్ గ్రూప్ కెర్నల్ ఎఫ్ అనేది అంటే కెర్నల్ ఎఫ్ నార్మల్ సబ్ గ్రూప్ అంటే సబ్ గ్రూపు అంటే కే అనేది సబ్ గ్రూపు. ఏబి ఇన్వర్స్ బిలాంగ్స్ టు కే అయితే ఏం రాసుకోవచ్చండి? ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కేఏ ఈక్వల్ టు కేబి. సో అంటే ఫై ఆఫ్ కేఏ ఈక్వల్ టు ఫై ఆఫ్ కేబి అని చెప్పి తీసుకుంటే కేఏ ఈక్వల్ టు కేబి అని చెప్పగలిగాం కాబట్టి ఫై అనేది ఏమవుతుంది? 4 5 ఈజ్ 1 1. సో ఇప్పుడు ఆన్ టు చెప్పాలి. సో 5 ఈజ్ ఆన్ టు. సో 5 ఆన్ టు అని చెప్పాలి అంటే కోడొమైన్లో ఎలిమెంట్ తీసుకోవాలి మనం. ఇక్కడ కోడొమైన్ ఏంటి? జీ డాష్. సో జీ డాష్లో ఎలిమెంట్ తీసుకోవాలి. సో జీ డాష్లో ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఇక్కడ మనకి 5 అనేదేమో జీ బై కే నుంచి జీ డాష్కి మ్యాపింగ్. సో ఇప్పుడు మనం ఈ 5 అనేది ఆన్ టు అని చెప్పాలి. ఆల్రెడీ మన దగ్గర ఒక మ్యాపింగ్ ఉంది, ఎఫ్ మ్యాప్స్ జీ టు జీ డాష్ అనేది ఆన్ టు మ్యాపింగ్. సో అంటే ఇక్కడ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే మస్ట్గా దాని ప్రీ ఇమేజ్ జీలో ఉంటుంది. అంటే ఏ బిలాంగ్స్ టు జీకి ఎఫ్ ఆఫ్ ఏ అనేవి జీ డాష్లో ఉంటాయి. అంటే డాష్లో ఏదైనా ఎలిమెంట్ తీసుకుంటే దానికి సంబంధించి ప్రీ ఇమేజ్ అనేది జీలో ఉంటుంది. సచ్ దట్ ఎఫ్ మ్యాపింగ్ అప్లై చేస్తే ఆ ఎలిమెంట్ వచ్చేటట్టు. సో ఇప్పుడు జీ డాష్లో ఎలిమెంట్స్ ఏ ఫామ్లో ఉంటాయి? ఎఫ్ ఆఫ్ ఏ ఫామ్లో ఉంటాయి. సో అదే తీసుకుంటున్నాం. సో లెట్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ డాష్. సో జీ డాష్లో ఒక ఎలిమెంట్ తీసుకున్నాను. సో జీ డాష్లో ఒక ఎలిమెంట్ తీసుకుంటే దానికి సంబంధించి జీ బై కేలో ఒక ఎలిమెంట్ ఉంటుంది అని చెప్పాలి ఇప్పుడు మనం. సో దానికోసం ఏం చేస్తున్నాము? జీ డాష్లో ఎలిమెంట్ ఉంటే ఆల్రెడీ సిన్స్ ఎఫ్ ఈజ్ ఆన్ టు implies there exists a belongs to G such that f of a equal to x. సో f of a equal to x. సో ఇప్పుడు మనం G డాష్లో ఒక ఎలిమెంట్ తీసుకుంటే దాని f అనేది ఆన్ టు కాబట్టి జీలో ఒక ఎలిమెంట్ ఏ అనేది ఎగ్జిస్ట్ అయింది. మరి జీలో ఏదైనా ఎలిమెంట్ ఏ ఎగ్జిస్ట్ అయితే సిన్స్ ఏ బిలాంగ్స్ టు జీ ఇంప్లైస్ మరి జీ బై కేలో ఎలిమెంట్ ఏమవుతుందండి? కేఏ బిలాంగ్స్ టు జీ బై కే. ఎందుకు? జీ బై కే అనేది కోషియంట్ గ్రూప్ అంటే కొసెట్స్ ఉండే గ్రూపు. సో జీలో ప్రతి ఎలిమెంట్కి దాని యొక్క సబ్ గ్రూప్తో కొసెట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో జీలో ఏ అనేది ఎగ్జిస్ట్ అయిందంటే ఏకి సంబంధించి ఒక కొసెట్ అనేది మస్ట్గా దేంట్లో ఉంటుంది? జీ బై కేలో ఉంటుంది. అండ్ ఫై ఆఫ్ కేఏ అప్లై చేస్తే ఇప్పుడు మనం డిఫైన్ చేసుకున్నాం. ఎలా చేసుకున్నామండి? ఫై ఆఫ్ కేఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అన్నాం. మరి ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఏంటి? ఎక్స్. అంటే ఏమొచ్చింది? దట్ ఈస్ ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు జీ డాష్. సో డొమైన్లో ఎక్స్ అనేది తీసుకుంటే ఇంప్లాయిస్ దేర్ ఎగ్జిస్ట్ కేఏ బిలాంగ్స్ టు జీ బై కే. అంటే డొమైన్లో ఒక ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయింది సచ్ దట్ ఫై ఆఫ్ కేఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. అంటే ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎక్స్. సో ఇలా ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఫైని ఏమంటాము? ఆన్ టు ఫంక్షన్ అంటాము. సో ఇప్పుడు హోమోమార్ఫిజం. సో ఇప్పుడు 4th 5 ఈజ్ హోమోమార్ఫిజం. హోమోమార్ఫిజం అని చెప్పాలి. సో హోమోమార్ఫిజం అని చెప్పాలి అంటే డొమైన్లో 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి. సో అంటే జీ బై కేలో
అంటే జీ బై కేలో ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే జీలో ఎలిమెంట్స్ ఉండాలి కాబట్టి లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ ఇంప్లైస్ కేఏ కామా కేబి బిలాంగ్స్ టు జీ బై కే. సో తీసుకున్నాం. ఇప్పుడు జీలో జీ అనేది గ్రూప్ విత్ మల్టిప్లికేషన్. సో ఫైవ్ ఆఫ్ కేఏ ఇంటూ కేబి కన్సిడర్ చేస్తే ఏమని చూపించాలని మనం ఫైవ్ ఆఫ్ కేఏ ఇంటూ ఫైవ్ ఆఫ్ కేబి అని చెప్పాలి. సో ఇదిగో తీసుకున్నాం. మరి ఈ రెండు కొసెట్స్ జీ బై కే అనేది గ్రూప్ విత్ కొసెట్ మల్టిప్లికేషన్ కాబట్టి ఫైవ్ ఆఫ్ కేఏ ఇంటూ కేబి అంటే ఏం రాసుకోవచ్చు ఫైవ్ ఆఫ్ కేఏబి. మరి ఫైవ్ ఆఫ్ కేఏబి కేఏబి మొత్తం ఒక కొసెట్, ఏబి ఒక ఎలిమెంట్ అయితే కేఏబి మొత్తం ఒక కొసెట్. సో అప్పుడు దాని మీద ఫైవ్ మ్యాపింగ్ అప్లై చేస్తే మనం ఎలా డిఫైన్ చేసుకున్నాం ఎఫ్ ఆఫ్ ఫైవ్ ఆఫ్ కేఏ అంటే ఎఫ్ ఆఫ్ ఏ అన్నాం. సో ఫైవ్ ఆఫ్ కేఏబి అంటే ఏం రాసుకోవచ్చు ఎఫ్ ఆఫ్ ఏబి. సో ఎఫ్ ఆఫ్ ఏబి ఎఫ్ అనేది మళ్ళీ ఏంటండి మనకి హోమోమార్ఫిజం. సో ఎఫ్ హోమోమార్ఫిజం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏబి అంటే ఎలా రాసుకోవచ్చు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి. మళ్ళీ అగైన్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే మనం డిఫైన్ చేసుకున్న దాన్ని బట్టి ఫైవ్ ఆఫ్ కేఏకి ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బి అంటే ఫైవ్ ఆఫ్ కేబి. సో అంటే ఫైవ్ ఆఫ్ కేఏ ఇంటూ కేబి ఈక్వల్ టు ఫైవ్ ఆఫ్ కేఏ ఇంటూ ఫైవ్ ఆఫ్ కేబి అని చెప్పగలం కాబట్టి దేర్ ఫోర్ ఫైవ్ ఈజ్ హోమోమార్ఫిజం. సో ఇప్పుడు ఏమని చెప్పాం మనం తీసుకున్నాం ఒక ఫంక్షన్ ఫైవ్ అనేది జీ బై కే నుంచి జీ డాష్కి మ్యాపింగ్ అని. సో దాన్ని ఫైవ్ ఆఫ్ కేఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ అని చెప్పి డిఫైన్ చేసాం ఫర్ ఏ బిలాంగ్స్ టు జీకి. సో ఇలా డిఫైన్ చేసుకున్న మ్యాపింగ్ అనేది వెల్ డిఫైన్డ్ అని చెప్పాము. ఈ మ్యాపింగ్ 1 ఆన్ టు హోమోమార్ఫిజం అని చెప్పాం. సో ఏమైందండి ఇప్పుడు ఫైవ్ అనేది ఐసోమార్ఫిజం అయ్యింది. ఎక్కడి నుంచి ఎక్కడికి జీ బై కే నుంచి జీ డాష్కి. సో అంటే ఏం రాస్తున్నాము దేర్ ఫోర్ ఫైవ్ ఈజ్ ఐసోమార్ఫిజం. Hence G by K is isomorphic to G dash. So ఇది fundamental theorem of homomorphism. Very very important. సో మనం ఆల్రెడీ డెఫినేషన్స్ నేర్చుకున్నప్పుడు ఆటోమార్ఫిజం అంటే ఏంటో నేర్చుకున్నాం. ఆటోమార్ఫిజం అంటే ఏంటండి ఐసోమార్ఫిజం ఎగ్జిస్ట్ అవ్వాలి సేమ్ గ్రూప్ నుంచి సేమ్ గ్రూప్కి, దాన్ని ఆటోమార్ఫిజం అంటాము. అంటే ఎఫ్ మ్యాప్స్ జీ టు జీ అనేది ఐసోమార్ఫిజం అయితే అంటే సేమ్ సెట్ నుంచి సేమ్ సెట్కి కనుక ఐసోమార్ఫిజం ఎగ్జిస్ట్ అయితే దాన్ని ఆటోమార్ఫిజం అంటాము. సో ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని అది ఆటోమార్ఫిజం అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. ఏమంటున్నారు షో దట్ ద మ్యాపింగ్ ఎఫ్ మ్యాప్స్ జీ టు జీ సచ్ దట్ ఎలా డిఫైన్ చేస్తున్నారు ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ for all A belongs to Z is an automorphism if and only if G is abelian. సో ఇది చూస్తుంటే ఏమైనా గుర్తొస్తుందండి ఆల్రెడీ మనం ఇలా డిఫైన్ చేసిన ఫంక్షన్ అనేది హోమోమార్ఫిజం అవుతుంది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ G is abelian. 3 కండిషన్స్ F11 అనేది F ఆన్ టు అని చెప్పి ప్రూవ్ చేసి F హోమోమార్ఫిజం అవ్వాలి అంటే G అనేది కాముటేటివ్ అవ్వాలి అని చెప్పి థర్డ్ కండిషన్లో 2 కండిషన్స్ ప్రూవ్ చేసాం ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. సో అదే ప్రాబ్లం అండి ఇది కూడా సేమ్ అలాగే డిఫైన్ చేశారు ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఫర్ ఆల్ ఏ బిలాంగ్స్ టు జీ. సో ఇది ఆటోమార్ఫిజం అని చెప్పమంటున్నారు. అక్కడ కూడా మనం ప్రూవ్ చేసాం ఎఫ్ అనేది 1 అవుతుంది ఎఫ్ ఆన్ టు అవుతుంది. అండ్ థర్డ్ కండిషన్ ఎఫ్ హోమోమార్ఫిజం అవ్వాలి అంటే కంపల్సరీ జీ అనేది ఏమవ్వాలి ఎబిలియన్ గ్రూప్ అవ్వాలి. సో ఇప్పుడు ఇది 3 సాటిస్ఫై చేసిందని అక్కడ ప్రాబ్లంలో మనం ప్రూవ్ చేసాం. సో 3 సాటిస్ఫై చేస్తే దీన్ని ఏమన్నాము 1 ఆన్ టు హోమోమార్ఫిజం చేసింది కాబట్టి ఇది ఐసోమార్ఫిజం అవుతుంది. మరి సేమ్ సెట్ నుంచి సేమ్ సెట్ మీదకే కాబట్టి దీన్ని ఏమంటాము ఆటోమార్ఫిజం అంటాము. సో జీ ఈజ్ అంటే ఇక్కడ జీ ఈజ్ ఆటోమార్ఫిజం టు జీ అని చెప్పము మిగతా సెట్స్కి చెప్పినట్టు. ఎఫ్ ఈజ్ ఆటోమార్ఫిజం ఆన్ జీ అంటాం. అంటే జీ మీద ఎఫ్ ఆటోమార్ఫిజం అంటే జీ నుంచి జీకి కనుక మ్యాపింగ్ ఎగ్జిస్ట్ అయితే ఇలా డిఫైన్ చేసినప్పుడు ఆ మ్యాపింగ్ అనేది
1 ఆన్ టు హోమోమార్ఫిజమ్స్ కండిషన్స్ సాటిస్ఫై చేస్తుంది అని అర్థం. సో ఇప్పుడు ఈ ఆటోమార్ఫిజమ్స్ మీద ఒక థీరం, అంటే హెడ్డింగ్ ఏమన్ గ్రూప్స్ ఆఫ్ ఆటోమార్ఫిజమ్స్ ఆఫ్ గ్రూప్స్ అంటే అర్థం ఏంటండి? మనం ఆటోమార్ఫిజం దేని మీద చెప్తాము? గ్రూప్స్ మీద చెప్తాం. అంటే గ్రూప్స్ మీద డిఫైన్ చేయబడిన ఆటోమార్ఫిజమ్స్ అవన్నీ కనుక ఒక సెట్ కింద తీసుకుంటే అది గ్రూప్ అవుతుంది. సో అదే థీరం, ద సెట్ ఆఫ్ ఆల్ ఆటోమార్ఫిజమ్స్ ఆఫ్ ఏ గ్రూప్ జీ. సో జీ మీద డిఫైన్ చేయబడిన మ్యాపింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆటోమార్ఫిజమ్స్ అయితే అలాంటి మ్యాపింగ్స్ అన్నీ ఒక సెట్ కింద కన్సిడర్ చేస్తే దెన్ ఇట్ ఫార్మ్స్ ఏ గ్రూప్ విత్ రెస్పెక్ట్ టు కాంపోజిషన్ ఆఫ్ మ్యాపింగ్స్. మరి ఇప్పుడు మనం తీసుకునే సెట్లో ఉండేవన్నీ ఏంటి? మ్యాపింగ్స్. సో మ్యాపింగ్స్ అంటే ఫంక్షన్స్. సో ఈ ఫంక్షన్స్ అన్నీ దేంతో చెప్తాము? కాంపోజిషన్ ఆఫ్ మ్యాపింగ్ తీసుకుంటాము. సో ఈ ఆపరేషన్ ద్వారా ఈ సెట్ అనేది గ్రూప్ అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయమంటున్నారు. సో తీసుకుందాం ప్రూఫ్. సో ఆటోమార్ఫిజమ్స్ ఆఫ్ గ్రూప్స్ కాబట్టి ఏ ఆఫ్ జీ అని చెప్పి తీసుకుంటున్నాం. సో లెట్ ఏ ఆఫ్ జీ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ఆటోమార్ఫిజమ్స్ ఆఫ్ జీ. సో తీసుకున్నాం. సో ఇప్పుడు ఏ ఆఫ్ జీ అనేది సెట్ ఆఫ్ ఆల్ ఆటోమార్ఫిజమ్స్ అంటే ఇఫ్ F belongs to A of G, then F is bijection. అంటే అర్థం ఏంటండి? ఆటోమార్ఫిజం అంటే అర్థం ఏంటి అంటే ఈ సెట్లో ఏదైనా మ్యాపింగ్ కనుక ఎగ్జిస్ట్ అయితే అది ఏమవుతుంది? కంపల్సరీ 1 ఆన్ టు హోమోమార్ఫిజం ఈ 3 కండిషన్స్ సాటిస్ఫై చేస్తుంది, బైజెక్షన్ అండ్ హోమోమార్ఫిజం. సో ఇప్పుడు అండ్ సర్కిల్ని కాంపోజిషన్ ఆఫ్ మ్యాపింగ్స్ అని చెప్పి తీసుకుంటున్నాం. అండ్ సర్కిల్ బి ది కాంపోజిషన్ ఆఫ్ మ్యాపింగ్స్. సో కాంపోజిషన్ ఆఫ్ మ్యాపింగ్స్ మీకు తెలుసు, ఇంటర్మీడియట్లో కూడా జీ సర్కిల్ ఎఫ్, ఎఫ్ సర్కిల్ జీ అని చెప్తాము. సో అదే కాంపోజిషన్ని ఇక్కడ కూడా కన్సిడర్ చేస్తున్నాం. సర్కిల్ బి ది కాంపోజిషన్ ఆఫ్ మ్యాపింగ్స్. సో ఇప్పుడు మనం ఏం చెప్పాలి? ఏ ఆఫ్ జీ కామా సర్కిల్ అనేది గ్రూప్ అని చెప్పాలి. అంటే గ్రూప్ అని చెప్పాలి అంటే ఏం చెప్పాలండి? క్లోజర్ అసోసియేటివ్ ఐడెంటిటీ ఇన్వర్స్ లాస్ ఇది సాటిస్ఫై చేస్తుంది. అంటే ఏ ఆఫ్ జీలో కనుక ఎలిమెంట్స్ తీసుకుని మనం ఇదివరకు సెట్స్ గ్రూప్ అని ఫస్ట్ యూనిట్లో ఎలా ప్రూవ్ చేసామో అలా ప్రూవ్ చేయాలి ఇప్పుడు. సో ఫస్ట్ తీసుకుందాం ఏ ఆఫ్ జీలో ఫస్ట్ క్లోజర్ లా. సో ఫస్ట్ క్లోజర్ లా. క్లోజర్ లా అంటే ఏం తీసుకోవాలి? ఏ ఆఫ్ జీలో 2 మ్యాపింగ్స్ తీసుకోవాలి. సో లెట్ ఎఫ్ కామా జీ బిలాంగ్స్ టు ఏ ఆఫ్ జీ ఇంప్లైస్ ఎఫ్ కామా జీ ఆర్ బైజెక్షన్స్. సో ఇంటర్మీడియట్లో సో ఎఫ్ కామా జీ అనేవి బైజెక్షన్స్. ఆల్రెడీ ఇంటర్మీడియట్లో ఫంక్షన్స్ నేర్చుకున్నారు. 2 బైజెక్షన్ మ్యాపింగ్స్ కనుక ఎగ్జిస్ట్ అయితే కాంపోజిషన్ ఆఫ్ మ్యాపింగ్స్ జీ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఆల్సో బైజెక్షన్. సో ఇది ఆల్రెడీ మనం ఇంటర్మీడియట్లో ప్రూవ్ చేసాం. సో ఎఫ్ జీ బైజెక్షన్స్ అయితే జీ సర్కిల్ ఎఫ్ కూడా ఏమవుతుంది? బైజెక్షన్ అవుతుంది. అండ్ ఇంక మనం ఏం చెప్పాలి ఇక్కడ? జీ సర్కిల్ ఎఫ్ అనేది ఆటోమార్ఫిజం అని చెప్పాలి. అంటే ఇంకా ఏం కండిషన్ మిగిలిందండి? హోమోమార్ఫిజం కండిషన్ మిగిలింది. సో దేని మీద హోమోమార్ఫిజము? జీ మీద. సో అంటే జీలో 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి. సో లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీ అండ్ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ బి అని చెప్పాలి. సో తీసుకున్నాం. కాంపోజిషన్ ఆఫ్ మ్యాపింగ్స్ మనం ఎలా విడగొడతామో మీకు తెలుసు, జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏబి. సో మరి ఎఫ్ అనేది ఏంటండి? ఆల్రెడీ ఏ ఆఫ్ జీలో ఉందండి, ఆటోమార్ఫిజం ఆన్ జీ. సో ఎఫ్ అనేది హోమోమార్ఫిజం. సో జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి. మరి జీని విడగొట్టేసేయండి. రెండింటికి జీని అప్లై చేస్తే మళ్ళీ జీ అనేది కూడా హోమోమార్ఫిజమే. సో జీ అనేది హోమోమార్ఫిజం కాబట్టి జీ ఆఫ్ ఏ డాష్ బి డాష్ లాగా ఉన్నాయి. సో అంటే జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ బి. సో జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ అంటే జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ
ఇంటూ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ బి. అంటే జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ బి అని చెప్పాం. దేర్ఫోర్ జీ సర్కిల్ ఎఫ్ ఈజ్ హోమోమార్ఫిజం. సో హోమోమార్ఫిజం అండ్ బైజెక్షన్. బైజెక్షన్ అంటే ఏంటి? 1 1 ఆన్ టు హోమోమార్ఫిజం. దేర్ఫోర్ జీ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఆటోమార్ఫిజం ఆన్ జీ. మరి ఆటోమార్ఫిజం అయితే జీ సర్కిల్ ఎఫ్ ఎందులో ఉంటుందండి? బిలాంగ్స్ టు ఏ ఆఫ్ జీ. అంటే క్లోజర్ లా ప్రకారం మనం ఏం చెప్పాలి? రెండు మ్యాపింగ్స్ తీసుకుంటే వాటి యొక్క కాంపోజిషన్ కూడా అదే సెట్లో అంటే ఏ ఆఫ్ జీలో ఉంటుంది అని చెప్పాలి. సో ఎఫ్ జీ అనే రెండు మ్యాపింగ్స్ తీసుకున్నాం ఆటోమార్ఫిజమ్స్. అండ్ జీ సర్కిల్ ఎఫ్ చేసినప్పుడు కూడా కాంపోజిషన్ ఆఫ్ మ్యాపింగ్స్ కూడా ఏ ఆఫ్ జీలోనే ఉంది అని చూపించాం. దేర్ఫోర్ క్లోజర్లా ఎడ్జెస్ అసోసియేటివ్. సో క్లియర్గా కాంపోజిషన్ ఆఫ్ మ్యాపింగ్స్ అనేది ఆల్వేస్ అసోసియేటివ్. ఎందుకు? జీ సర్కిల్ హెచ్ సర్కిల్ జీ సర్కిల్ ఎఫ్ ఈక్వల్ టు హెచ్ సర్కిల్ జీ సర్కిల్ ఎఫ్. సో ఎప్పుడైనా కాంపోజిషన్ ఆఫ్ మ్యాపింగ్స్ అనేది అసోసియేటివ్లా సాటిస్ఫై చేస్తుంది. సో అదే రాస్తారు నెక్స్ట్ అసోసియేటివ్లా. క్లియర్లీ కాంపోజిషన్ ఆఫ్ మ్యాపింగ్స్ ఈజ్ అసోసియేటివ్. ఇంకా థర్డ్ ఏం చెప్పాలండి? ఐడెంటిటీ. థర్డ్ ప్రాపర్టీ ఐడెంటిటీలా. సో ఐడెంటిటీలా అంటే ఒక మ్యాపింగ్ తీసుకోవాలి మనం. లెట్ ఎఫ్ బిలాంగ్స్ టు ఏ ఆఫ్ జీ. ఎఫ్ అనేది ఏ ఆఫ్ జీలో తీసుకున్నాం. సో వీ నో దట్ ఆల్రెడీ మీకు ఐడెంటిటీ మ్యాపింగ్ తెలుసు. సో ఐ అనేది జీ నుంచి జీకి కనుక మ్యాపింగ్ డిఫైన్ చేస్తే, సో ఐడెంటిటీ మ్యాపింగ్ అంటే ఏంటి? ఐ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అని చెప్పి డిఫైన్ చేసుకుంటాం. సో ఈ మ్యాపింగ్ ఐడెంటిటీ మ్యాపింగ్ ఆల్వేస్ బైజెక్షన్ అని చెప్పి మీకు తెలుసు. అండ్ ఐ ఈజ్ బైజెక్షన్. సో బైజెక్షను. మరి హోమోమార్ఫిజం చెప్పాలి అంటే ఆటోమార్ఫిజం ఐ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై అంటే ఐ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఐ ఆఫ్ వై. సో ఆల్వేస్ ఎక్స్ వై. ఎందుకు? ఐ ఆఫ్ తీసుకోండి, ఐ ఆఫ్ ఎక్స్ వై ఈక్వల్ టు మరి ఐడెంటిటీ మ్యాపింగ్ కాబట్టి ఏమొస్తుంది? మళ్ళీ సేమ్ ఎలిమెంట్ వస్తుంది. మళ్ళీ ఎక్స్ని ఎలా రాసుకోవచ్చు? ఐ ఆఫ్ ఎక్స్ వైని ఐ ఆఫ్ వై కింద రాయొచ్చు. సో ఐ అనేది బైజెక్షను అండ్ హోమోమార్ఫిజం. కాబట్టి ఐ అనే మ్యాపింగ్ ఆటోమార్ఫిజం. అంటే దట్ ఈజ్ ఐ బిలాంగ్స్ టు ఏ ఆఫ్ జీ సచ్ దట్. ఇప్పుడు ఎఫ్తో మ్యాపింగ్ అప్లై చేస్తే ఎఫ్ సర్కిల్ ఐ ఈక్వల్ టు అంటే కాంపోజిషన్ ఆఫ్ మ్యాపింగ్ అప్లై చేస్తే ఎఫ్ సర్కిల్ ఐ ఈక్వల్ టు ఐ సర్కిల్ ఎఫ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? ఎఫ్. సో ఇది కూడా ఒక థీరం మీరు ఇంటర్మీడియట్లో ప్రూవ్ చేశారు. ఐడెంటిటీ మ్యాపింగ్తో ఏ మ్యాపింగ్కి కాంపోజిషన్ అప్లై చేసినా మళ్ళీ సేమ్ మ్యాపింగ్ అనేది ఆన్సర్ కింద వస్తుంది. సో దేర్ ఫోర్ ఐడెంటిటీ లా ఎడ్జెస్ అండ్ ఐడెంటిటీ మ్యాపింగ్ ఈజ్ ఐ అని చెప్పేసి చెప్తాం. సో నెక్స్ట్ ఇన్వర్స్ లా. సో ఇన్వర్స్ లాకి ఒక మ్యాపింగ్ తీసుకోవాలి. సో లెట్ ఎఫ్ బిలాంగ్స్ టు ఏ ఆఫ్ జీ ఇంప్లైస్ ఎఫ్ ఈజ్ బైజెక్షన్ అండ్ హోమోమార్ఫిజం. సో అంటే ఆటోమార్ఫిజం అని అర్థం. సో ఆటోమార్ఫిజం అంటే బైజెక్షన్, హోమోమార్ఫిజం. ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకొక మ్యాపింగ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి సచ్ దట్ దీంతో కాంపోజిషన్ ఇస్తే ఐడెంటిటీ మ్యాపింగ్ వచ్చేటట్టు. సో ఎఫ్ అనే మ్యాపింగ్ కనుక బైజెక్షన్ అయితే ఇంటర్మీడియట్లో ఎఫ్ బైజెక్షన్ అయితే ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఆల్సో బైజెక్షన్. సో ఇంప్లైస్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఆల్సో బైజెక్షన్. సో బైజెక్షన్ అని చెప్పాం. మరి హోమోమార్ఫిజం ప్రూవ్ చేయాలి కదా. సో హోమోమార్ఫిజం ప్రూవ్ చేయడానికి ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏబి. సో ఇక్కడ లెట్ ఏ కామా బి బిలాంగ్స్ టు జీకి ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏబి క్యాలిక్యులేట్ చేస్తే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి అని చెప్తే ఎఫ్ ఇన్వర్స్ అనేది హోమోమార్ఫిజం అవుతుంది. అప్పుడు ఎఫ్ ఇన్వర్స్ అనేది బైజెక్షన్ హోమోమార్ఫిజం అవుతుంది కాబట్టి అదేమవుతుంది? ఆటోమార్ఫిజం అయ్యి ఏ ఆఫ్ జీలో ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏబి. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఏమని చూపించాలి? ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి అని చెప్పాలి. సో ఇప్పుడు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏబి కన్సిడర్ చేసే ముందు ఏ కామా బి బిలాంగ్స్ టు జీ కాబట్టి ఏబి కూడా ఎందులో ఉంటుందండి? జీలో ఉంటుంది. అండ్ ఏ బిలాంగ్స్ టు జీ అయితే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ అనే ఒక ఎందుకు ఎఫ్ ఇన్వర్స్ అనేది బైజెక్షన్. సో ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ అనే ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో దీన్ని సమ్ ఏదో ఏ డాష్ అంటున్నాను.
సో అలాగే బి బిలాంగ్స్ టు జీకి ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆ ఎలిమెంట్ని బి డాష్ అనుకుందాం. సో ఇక్కడ నుంచి ఈ ఎఫ్ అటు వెళ్ళిపోతే ఏమవుతుందండి, ఎఫ్ ఆఫ్ ఏ డాష్ ఈక్వల్ టు ఏ, ఎఫ్ ఆఫ్ బి డాష్ ఈక్వల్ టు బి. సో ఇప్పుడు మన దగ్గర ఈ రెండు ఉన్నాయి. సో ఇప్పుడు ఇది కన్సిడర్ చేద్దాం, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏబి. సో ఈ రెండు ఎందుకు రాసుకున్నాం, ఈ రెండు ఇలాగా ఎఫ్ అనేది బైజెక్షన్ ఆన్ టు కాబట్టి ఆన్ టు ఫంక్షన్ నుంచి ఎఫ్ ఇన్వర్స్ అనేది జీ నుంచి జీకి మ్యాపింగ్ కాబట్టి ఏ బిలాంగ్స్ టు జీకి ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ అనే ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి దాన్ని ఏ డాష్తో డినోట్ చేసాము. బి బిలాంగ్స్ టు జీకి ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బిని బి డాష్ అని చెప్పి తీసుకున్నాం. సో ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ బి ఈక్వల్ టు, సో ఇప్పుడే రాసుకున్నాం, ఏ అంటే ఏం రాసుకున్నాము, ఎఫ్ ఆఫ్ ఏ డాష్, అలాగే బి అంటే ఎఫ్ ఆఫ్ బి డాష్. సో ఇక్కడ ఇందాక రాసుకున్నాం. సో ఇప్పుడు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ డాష్ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి డాష్. సో లోపల ఎఫ్ ఆఫ్ ఏ డాష్ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి డాష్ అని ఉందండి. సో ఇప్పుడు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ బి కన్సిడర్ చేస్తున్నాం. సో కన్సిడర్ చేస్తే ఏ అంటే ఇప్పుడు ఏమొచ్చిందండి మనకి, ఎఫ్ ఆఫ్ ఏ డాష్. సో అదే రీప్లేస్ చేస్తున్నాం, ఎఫ్ ఆఫ్ ఏ డాష్. బి అంటే ఏమొచ్చింది, సమ్ ఏదో ఎఫ్ ఆఫ్ బి డాష్కి ఈక్వల్. సో ఇప్పుడు లోపల ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ బి, ఆల్రెడీ ఎఫ్ అనేది ఏంటి, ఆటోమార్ఫిజం. సో ఎఫ్ ఆటోమార్ఫిజం అయితే ఎఫ్ హోమోమార్ఫిజం. కండిషన్ అప్లై చేయండి, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ డాష్ బి డాష్. సో మరి జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ అని రాస్తే జీ సర్కిల్ ఎఫ్ అని రాసుకున్నట్టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ అని ఉంది అంటే ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ డాష్ బి డాష్. సో ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఇక్కడ బైజెక్షన్, దాని ఇన్వర్స్ బైజెక్షన్ ఫంక్షన్ ఇది. సో ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ అంటే ఏం రాసుకోవచ్చు, ఐడెంటిటీ మ్యాపింగ్. ఎందుకు ఇంటర్మీడియట్లో ఆల్రెడీ ప్రూవ్ చేశాను, మీరు రెండు బైజెక్షన్ ఫంక్షన్స్ ఒకదానికొకటి ఇన్వర్స్ అయితే వాటి కాంపోజిషన్ ఐడెంటిటీ మ్యాపింగ్. సో ఐడెంటిటీ ఆఫ్ ఏ డాష్ బి డాష్. సో మరి ఐడెంటిటీ మ్యాపింగ్ ఏదైనా ఎలిమెంట్ మీద అప్లై చేస్తే మళ్ళీ అదే ఎలిమెంట్ని ఆన్సర్ కింద పొందుతాం కాబట్టి ఏ డాష్ బి డాష్. మరి ఏ డాష్ అంటే ఏంటండి, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ, బి డాష్ అంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి. అంటే ఏబి మీద ఎఫ్ ఇన్వర్స్ అనే ఫంక్షన్ అప్లై చేస్తే దాన్ని ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి కింద చూపించగలిగాం కాబట్టి ఎఫ్ ఇన్వర్స్ అనేది హోమోమార్ఫిజం అయ్యింది. సో ఎఫ్ అనేది బైజెక్షన్ అని చెప్పి అదే ఎఫ్ అనేది ఆటోమార్ఫిజం అని చెప్పి తీసుకుంటే దానికి ఎగ్జిస్ట్ అయ్యే ఒక ఫంక్షన్ ఎఫ్ ఇన్వర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది సచ్ దట్ ఎఫ్ ఇన్వర్స్ కూడా ఆటోమార్ఫిజమే. అంటే ఎఫ్ ఇన్వర్స్ కూడా ఎందులో ఉంది, ఏ ఆఫ్ జీలో ఉంది. అండ్ ఆల్సో మనకేం తెలుసు, ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ చేసిన, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ చేసిన ఐడెంటిటీ మ్యాపింగ్ అని చెప్పి తెలుసు. ఎందుకు, ఒకదానికొకటి బైజెక్టివ్, రెండు బైజెక్టివ్ ఫంక్షన్స్ ఒకదానికొకటి ఇన్వర్సెస్ కాబట్టి వాటి ఇన్వర్స్ కాంపోజిషన్ ఎప్పుడు కూడా ఐడెంటిటీ ఎలిమెంటు. సో ఇది ఆల్రెడీ మనకు తెలుసు. ఇంకా మనం ఎక్స్ట్రాగా ఏం ప్రూవ్ చేసాము, ఎఫ్ ఇన్వర్స్ అనేది హోమోమార్ఫిజం అని చెప్పి ప్రూవ్ చేసాం. సో ఎఫ్ ఇన్వర్స్ అనేది ఏ ఆఫ్ జీలో ఉంది అండ్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఈక్వల్ టు ఐ అనేది సాటిస్ఫై అయింది కాబట్టి ఈ ఎఫ్ ఆటోమార్ఫిజం ఆఫ్ గ్రూప్స్ అనేది ఇన్వర్స్లా సాటిస్ఫై చేసింది. సో క్లోజర్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్ ఈ 4 లాస్ కూడా ఇది సాటిస్ఫై చేసింది కాబట్టి దీన్ని ఏమంటాము, గ్రూప్ అంటాము. అంటే ఏ ఆఫ్ జీ కామా సర్కిల్ ఈజ్ ఎ గ్రూప్. సో ఆటోమార్ఫిజమ్స్ ఆఫ్ గ్రూప్స్ ఈజ్ అగైన్ ఏ గ్రూప్ అని చెప్పి ప్రూవ్ చేసాం. సో ఇది థీరం.